మటన్ దోసకాయ కర్రీ అండి. మటన్ దోసకాయ కర్రీ. సో సండే అంటేనే ప్రతి ఇంట్లోనూ మస్తు నాన్ వెజ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మన నాన్ వెజ్ దట్ కొంచెం వెరైటీ ఐటమ్. దోసకాయ మిక్స్. ఓకే, మటన్ దోసకాయ కర్రీ. మరి దాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? మటన్, దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఫ్రీడమ్ ఆయిల్. సో మటన్ దోసకాయ కర్రీ తయారు చేసుకోవడానికి ఏ పదార్థాలు కావాలి చూసాం కదా, మరి దాని ప్రొసీజర్ చెప్తారా? చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పొయ్యి వెలిగించి పాన్ పెట్టాలి. ఇదేనా? ఆయిల్ పోయాలి. ఆయిల్ వేయాలా? ఓకే. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? మటన్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఎక్కువే పడుతుంది. సో ఫ్రీడమ్ ఆయిల్ కాబట్టి ఎంత వేసినా పర్వాలేదు, 0% వేయాలి. సరే, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేయించాలండి. వేయించాలి. ఓకే. పచ్చిమిర్చి కూడా వేసారు మీరు, సరిపోతాయి అవి? ఇవి కొంచెం వేసేద్దాం. ఓకే. మళ్ళీ పొడి కారం వేస్తాం కదా? వేస్తామండి. ఓకే. సో ఇవి బాగా ఫ్రై అయిపోవాలా? కొంచెం ఎర్రగా అయితే అండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఓకే. ఇంకా మటన్తో ఎలాంటి కాంబినేషన్స్ ఉండొచ్చు? మటన్ పాలకూర ఉండొచ్చండి. మటన్ పాలకూర. మటన్ గోంగూర. గోంగూర మటన్ తెలుసు చాలా మందికి. అండ్ ఈ దోసకాయ మటనే మీ సత్తుపల్లి వచ్చేకే వింటున్నాం మేము. దోసకాయ మటన్, దోసకాయ చికెన్ మా అత్తగారు బాగా వండుతారండి. అవునా? ఓకే. మా అయ్యకి బాగా ఇష్టం. అత్తగారు చేసిన వంటలు బాగా తింటున్నారు ఈ లెక్కన. ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఆనియన్స్ 1 కప్ అండి. అవును. జాయింట్ ఫ్యామిలీస్ బెస్టా అండి, లేకపోతే సెపరేట్ గా ఉండేవాళ్ళు బెస్టా? మీ వ్యూ ఏంటి? అంటే ఇప్పుడు మీ క్వశ్చన్ అడగానే మనసులో ఒక ఆన్సర్ వచ్చింది, కాకపోతే బయటికి చెప్తే బాగుంటుందా బాగోదా, అత్తగారు ఎపిసోడ్ చూస్తుంది, ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా? అలా ఏం కాదండి. అత్తయ్య కాలం చేస్తారండి. 3 years అవుతుంది. ఓకే. తను చనిపోయే వరకు అందరం కలిసే ఉన్నాం. కలిసే ఉన్నారు. ఓకే. ఇప్పుడు సెపరేటెడా? లేదండి, మా అయ్య గారు మేము కలిసే ఉంటాం. ఎంతమంది బ్రదర్స్ మీ హస్బెండ్ వాళ్ళకి? 3 అండి. 3. ఓకే. 2 అమ్మాయిలు, మా హస్బెండ్. చూడండి ప్రవీణ గారు, ఇంకా వేగాల? వేగిందండి. ఇలా అయితే సరిపోతుందా? సరిపోతుంది. లైట్ గోల్డ్ కలర్, మరి ఎక్కువ వేగక్కర్లేదు. అవును. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. అంత పడుతుందా అండి? పట్టుదండి. ఓకే. సో ఒక 1/2 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మసాలాలు ఎక్కువ తింటారా మీరు? తక్కువే అండి. తక్కువేనా? సో ఇది కూడా వేయాల కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. మీరు ఇలాంటి మసాలా దినుసులు అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటారా లేకపోతే కొంటారా? లేదండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంట్లోనే తయారు చేసుకుంటారు. సో పల్లెటూరులో ఇదో బెనిఫిట్ అండి, చక్కగా ఏది కావాలంటే అది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మేము అనుకోండి ఇప్పుడు వంట చేయాలంటే ఏమున్నాయి తెచ్చుకోవాలి, పదండి షాప్ కి అంటాం అంతే. ప్రవీణ గారు, ఇది ఇంకొంచెం వేగాలా సరిపోతుందా? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. మళ్ళీ వచ్చిన బ్రేక్ తీసుకుందామా? సరే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట సండే స్పెషల్ లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట సండే స్పెషల్ కి తిరిగి స్వాగతం. ఈ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లో ఏ విటమిన్, డి విటమిన్ అండ్ ఈ విటమిన్ ఉన్నాయి. సో మరి ఇప్పటికే మీ అందరికి బాగా నోటెడ్ అయిపోయింది కదా, మరి ఇన్ని 3 విటమిన్స్ ఉన్నాయంటే ఈ ఆయిల్ హెల్దీ అని మీకు కూడా తెలిసిపోయింది. సో మరి మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి. ఓకే ప్రవీణ గారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయాలండి. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ పసుపు వేయాలండి. పసుపు. ఓకే. తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్. ఓకే. టోటల్ కర్రీకి సరిపడా ఇక్కడేనా? ఇక్కడ వేసేసుకోండి. తర్వాత కారం వేయాలి. కారం. నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? మటన్ అండి. మటన్. ఇది ఎంత మటన్ కి ఎంత దోసకాయ తీసుకోవాలి? 1/2 kg 2 దోసకాయలు. 2 దోసకాయలు అంటే ఈ సైజ్ దోసకాయలు తీసుకోవచ్చా? సరిపోతాయి. ఓకే. ఒక 1/2 kg కి 2 దోసకాయలు తీసుకోవాలండి. ఓకే. సో ఇది 1/2 kg మటన్ కదా? అవునండి. ఓకే. వేసేస్తారా? ఓకే. సో మటన్ కూడా వేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది కొంచెం మగ్గాలండి.
మూత పెట్టి మగ్గించుకోవాలి. అంటే ఉడికించుకోవాలా లేకపోతే? లేదండి, దీనిలో వాటర్ వస్తుంది కదా, అదంతా కొంచెం ఎగిరిపోయే వరకు మగ్గిపోవాలి. మరి మూత పెట్టేస్తారా? పెట్టేద్దాం. విజిల్ అవసరం ఇప్పుడు అవసరం లేదు. ఓకే. ప్రవీణ గారు, మీ హాబీస్ ఏంటి? నాకు ఫస్ట్ ఇల్లు నీట్ గా ఉంచుకోవడం ఇష్టం అండి బాగా. ఓకే. తర్వాత రాయడం అంటే ఇష్టం బాగా. రాయడం అంటే ఏం రాస్తారు? అంటే మామూలుగా మా వారి అకౌంట్స్ అది రాసుకుంటాను. హెల్ప్ చేస్తారు మీ వారికి. ఓకే. సో ఎక్కువ రైటింగ్ ఇష్టపడతారు అన్నమాట. బాగా అండి. ఓకే. రైటింగ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ ఉంటుందంట, అండ్ వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయంట రైటింగ్ మీద. ఐ మీన్ రైటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో మరి మీకు కూడా తెలివితేటలు ఎక్కువ అనుకుంటా. మీ వారిని అడిగితే తెలుస్తుంది క్వశ్చన్, మిమ్మల్ని కాకుండా. ఏం చేస్తారు ఆయన? వుడ్ బిజినెస్ అండి. వుడ్ బిజినెస్. ఓకే. ఇదే ఊరు? ఇదే ఊరు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి బిజినెస్? అది 7-8 years. ఫస్ట్ నుంచి అదే బిజినెస్? లేదండి, 7-8 years. 7-8 years నుంచి. ఓకే. బాగానే ఉందా బిజినెస్? బాగుందండి. ఓకే. చూద్దామా ఇది? చూద్దాం. దోసకాయ ముక్కలు వేసేద్దాం. దోసకాయ వేసేద్దామా? సో 2 దోసకాయలు కదా ఇవి? 2 అండి. అనిపిస్తుంది. ఇంక ఇందులో మనం దోసకాయలు వేసిన తర్వాత వాటర్ అది ఏమైనా పోయాలా? వాటర్ పోయాలండి కొంచెం. దోసకాయ వేసిన కాబట్టి పులుపులుగా ఉంటుంది. ఓకే. మూత పెట్టాలా? చూద్దామా తీసి మగ్గేమో. సరిపోతుంది ఇలా మగ్గితే? వాటర్ ఎంత పడతాయండి? 1 గ్లాస్ అండి. 1 గ్లాస్. చూడండి సరిపోతుందా? ఇది ఎన్ని విజిల్స్ రావాలి ఇప్పుడు మనకి? ఒక 5 విజిల్స్ రావాలండి. 5 విజిల్స్ రావాలి. ఓకే. సో ఇప్పుడు ఇంక మూత పెట్టేయచ్చా? పెట్టేయాలండి. ఓకే. 4 విజిల్స్ వరకు ఆగాలి కదా? ప్రవీణ గారు, 5 విజిల్స్ వచ్చినాయి కదా? చూద్దామా? ఓపెన్ చేసి చూద్దాం. ఇది మళ్ళీ ఉడకాలా కొంచెంసేపు? కొంచెం అండి, కొంచెం ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుడితే సరిపోతుంది. సో మరి ఇది అయిపోయినట్టేనా ఇంకేమైనా యాడ్ చేయాలా ఇందులో? గరం మసాలా ఒకటి వేయాలండి. గరం మసాలా వేయాలి. ఓకే. సో వాటర్ దగ్గర పడ్డాక వేయాలా? అవునండి, లాస్ట్ లో. సో మరి నెక్స్ట్ ఏంటి ఇందులో? గరం మసాలా. గరం మసాలా ఎంత పడుతుంది? ఒక 1/2 స్పూన్. తర్వాత కరివేపాక. ఓకే. రెడీ అయిపోయినట్టేనా? రెడీ. సో ఇప్పుడు ఇంకా అవసరం లేదు కదా? ఇంకేం. స్టవ్ ఆఫ్ చేద్దాం. బౌల్ లో తీద్దామండి. ఇంకా తీద్దాం. కొత్తిమీర వేసేస్తున్నాను. సో పైన కొత్తిమీర. మటన్ దోసకాయ కర్రీ రెడీ అండి. ఓకే. చూసారు కదండి, ప్రవీణ గారు తయారు చేసి చూపించిన మటన్ దోసకాయ కర్రీ. మరి ఈ కర్రీని మీరు కూడా తయారు చేసుకోవాలంటే దీని తయారీకి ఏ పదార్థాలు కావాలో, తయారు చేసుకునే విధానం ఏంటో ఇంకొకసారి చూసేయండి. మటన్ దోసకాయ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్, దోసకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రీడమ్ ఆయిల్, పసుపు. మటన్ దోసకాయ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని తగినంత నూనె పోసి అది కాగాక కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగాక కొంచెం పసుపు, తగినంత ఉప్పు, సరిపడా కారం వేసి మళ్ళా బాగా వేయించుకుని అందులో 1/2 kg మటన్ వేసి మూత పెట్టి విజిల్ లేకుండా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దానిలో 2 దోసకాయల ముక్కలు కూడా వేసి మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి వాటర్ కొద్దిగా ఇంకిపోయేంత వరకు ఉడకనిచ్చి ఆ తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే మటన్ దోసకాయ కర్రీ రెడీ.